ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఇంకో కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. అసలు వీడియో ఏంటంటే చూసారా, ఈ మొబైల్ ఇది ఇలా అయింది. ఎలా అయింది చూసారా, ఇది ఎలా అయింది ఏంటి అనేది మీకు చెప్పే ముందు నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ అన్ని మీకు ముందుగానే రీచ్ అవుతారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియో గురించి వెళ్ళిపోతాం. ఓకేనా? ఇది ఎలా ఇలా అయింది అంటే నా కూతురు చేసిన ఘనకార్యం అండి. నా కూతురు ఇలా చేసింది, ఇలా అయిందనమాట. నా కూతురు చేసిన దానికి అసలు ఏంటి దీని మ్యాటర్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. యాక్చువల్లీ మా పాపకి నేను మొబైల్ అలవాటు చేయలేదు. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చూసింది, వాళ్ళ అత్తయ్య వాళ్ళు వార్త చూసింది. అలా చూసి మొబైల్ అలవాటు చేసుకుంది. బట్ ఎక్కువగా అలవాటు లేదు, ఏదో అలవాటు ఉందంతే. సో అలా అలవాటైంది. కొంచెం నేను పని చేసుకునే టైంలో తనకి మొబైల్ ఇస్తాను. తనకి మొబైల్ ఇచ్చి నేను పని చేసుకుంటాను. అండ్ అలాగే నేను వీడియోస్ చేసుకునేటప్పుడు కూడా తనకి మొబైల్ ఇస్తాను. ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఇస్తుంటాను ఫ్రెండ్స్. అదే అనమాట. అలా ఇవ్వటమే ఇలా అయింది ఈరోజు అని నేను అంటున్నాను. బట్ ఇది మాకు అయింది, పర్లేదు. ఇంకెవరికైనా మొబైల్స్ ప్రాబ్లమ్స్, ఇంకా మనీ ప్రాబ్లమ్స్, మాకు మనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ పేదవాళ్ళకి ఇలాంటివి జరిగితే చాలా కష్టమేమో అండ్ మర్చిపోలేరేమో. నేనైతే మర్చిపోలేను. బట్ ఇది కొని చాలా ఇయర్స్ అయింది కాబట్టి నాకు అలా ఏం అనిపించలేదు. కొంచెం బాధపడ్డాను. ఒక 1 hour 2 hours ఈవినింగ్ వరకు బాధపడ్డాను. బట్ తర్వాత అయితే బాధపడలేదు. అలా మా పాపకి అలవాటు అయింది. ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు తనకి ఇస్తుంటాను. అలానే ఆ రోజు కూడా ఇచ్చాను. ఇప్పటికి ఇది జరిగి మాకు 1 month or 2 months అవుతుంది. ఇచ్చాను. ఇచ్చిన తర్వాత తను చూసుకుంటుంది, అంతా బాగానే ఉంది. నేను పని చేసుకుంటున్నాను, ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాను, అయిపోతుంది. తర్వాత మేము 6th floorలో ఉంటాము. 6th floorలో మాకు 2 balconies ఉంటాయి. ఆ బాల్కనీలో ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. పూల మొక్కలు ఉంటాయి అండ్ గార్డెనింగ్ ఉంటుంది. ఆ గార్డెన్కి నేను వాటర్ పోద్దామని వెళ్ళాను ఫ్రెండ్స్. వెళ్ళేసరికి ఇంకా తను అక్కడికి వచ్చింది అనమాట. వాటర్ పోస్తున్నాను కదని వీడియోస్ చూసుకుంటూ ఎస్ ఫ్రెండ్స్, నేను అలా వాటర్ పోద్దామని బాల్కనీలోకి వెళ్తే తను వచ్చింది. తను చూసుకుంటూ వచ్చింది. ఓకే, మొబైల్ చూసుకుంటుందేమో అని నేను కూడా తిరిగి చూడలేదు. ఇంకా అంతే. తన బాల్కనీలోకి వెళ్తే ఏంటంటే తన చేతిలో ఏమంటే పడేస్తుంది. అలా ఎన్నో వెళ్ళిపోయాయి. అప్పడాల కర్ర వెళ్ళిపోయింది, చపాతీ కర్ర వెళ్ళిపోయింది. అండ్ మా మామయ్య ఒక పోయిన ఫోన్ పంపిస్తే ఆ పోయిన ఫోన్ కూడా వెళ్ళిపోయింది. అండ్ స్పూన్స్ చాలా వెళ్ళిపోయాయి. ఎంత నాడుకునే బొమ్మలు వెళ్ళిపోయి చాలా వెళ్ళిపోయాయి. లాస్ట్కి కాస్ట్లీ అండ్ ఖర్చు అయింది అంటే ఈ మొబైల్ వెళ్ళిపోయిందండి. ఆ రోజంతా చాలా ఫీల్ అయ్యాను. ఒకసారి చూసుంటే బాగుండేది, ఒకసారి తీసుకుని ఉంటే బాగుండేది అని చెప్పేసి. సో వెంటనే ఇంకా మా ఆయనకి ఫోన్ చేస్తే ఇంకా మా ఆయనేమో ఫుల్గా తిట్టేశారు. ఇంకా ఏం మిగలలేదు ఫ్రెండ్స్. పగిలిపోయిన తర్వాత మొత్తం ఊడిపోయింది. మా ఆయన అసలు ఎప్పుడూ తిట్టలేదు, బట్ దీనికైతే మాత్రం తిట్టేశారు. ఎందుకంటే అప్పటికే ఒక 3-4 మొబైల్స్ పోయాయి, లాస్ వచ్చింది. అండ్ ఈ మొబైల్ పోయేసరికి ఇంకా తిట్టేశారు ఫుల్గా. సో అది ఫ్రెండ్స్, అలా పోయిందనమాట. అప్పటి నుంచి ఇంకా పాపకి బాల్కనీలోకి మొబైల్ ఉండదన్నమాట. ఇంకా అలా ఇంకా ఇవ్వడం మానేసాము. బాల్కనీలోకి వెళ్తే ఇంకా అది ఫ్రెండ్స్. ఇంకా మీ పిల్లలకి ఎవరైనా ఫోన్స్ ఇచ్చి మీ పిల్లలు అలానే ఇంకా ఫోన్స్కి అలవాటు పడిపోయారంటే నాకు కామెంట్ చేయండి. ఎవరైనా ఫోన్స్ ఇచ్చి ఇలా ఫోన్స్ పోగొట్టుకుని ఉందంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇంకా అసలు నేనైతే అందుకనే మ్యాక్సిమం ఫోన్ పగలు కొట్టేస్తారని కాదు, కానీ
ఫోన్కి ఎడిక్ట్ అయిపోతారేమో అనేసి నేను ఇవ్వను అనుకున్నాను. బట్ ఇంటికి వెళ్తే అలవాటు అయిపోతుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది కాబట్టి సో పిల్లలు కూడా అలానే అలవాటు అయిపోతారు. అండ్ ఇంకేంటంటే ఇంట్లో మనం ఫోన్ చూడకుండా ఉండలేం. టైంపాస్ కావాలంటే ఫోన్ చూస్తాం. సో అలానే పిల్లలకి కూడా మనం ఫోన్ చూస్తుంటాం కాబట్టి వాళ్ళకి కూడా అలవాటు అయిపోతుంటుంది. బట్ మా అమ్మాయికి అయితే అంత అలవాటు ఏం లేదు. నేను ఇస్తేనే తీసుకుంటుంది, చూస్తుంది, మళ్ళీ నేను తీసేసుకుంటే కామ్ అయిపోతుంది అనమాట. ఇంకా వేరే దేంతోనైనా ఆడేసుకుంటుంది ఇప్పటికైతే. ఇంకా ఫ్యూచర్ చూడాలి ఎలా ఉంటుందో. బట్ తనకి ఏంటంటే బాల్కనీ నుంచి ఏమైనా విసిరేయడం అలవాటు కాబట్టి ఆ రోజుకి తన చేతిలో ఫోన్ ఉండేది. సో నాకైతే ఈ ఫోన్ అంటే చాలా చాలా ఇష్టం. బట్ ఎక్కువ ఇయర్స్ అయిపోయింది. మార్పించు అంటే మా ఆయన మార్పించలేదు. సో ఇలా పగిలిపోవడం వల్ల నాకు ఫోన్ అనేది మార్చారు. చాలా నేనైతే 3-4 ఇయర్స్ చాలా నీట్గా వాడాను. చూసారా, వెనక ఒక్క స్క్రాచ్ కూడా లేకుండా ఉంది. చూసారా ఫోన్ అంత నీట్గా, ఇదిగోండి కెమెరా కూడా అంత నీట్గా వాడుకున్నాను. బట్ ఇలా అయిపోయింది ఫ్రెండ్స్ ఫోన్ అయితే. ఇంకా తన మీద ఏం చిరాకు అయితే ఏం పడలేదు, ఎందుకంటే తనకు తెలియదు కదా. సో అదనమాట. మీరు పిల్లలకి ఫోన్ అలవాటు చేస్తున్నారా? కొంచెం దూరంగా ఉంచండి. బట్ అది సాధ్యం కాదు, మ్యాక్సిమం ట్రై చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అదే ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఈ వీడియోతో అంటే ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నాను, ఇంకేం కాదు. నాకైతే ఇది ఒక మెమరీ. ఇంకెప్పుడు దానికి బాల్కనీలోకి వెళ్తే ఫోన్ అయితే ఇవ్వను. ఇప్పటికీ కూడా తను ఒక మొబైల్ వాడుతుంది అంటే తను ఏవైనా తను ఎక్కువగా జానీ ఎస్పప్పు ఇలాంటి రైమ్స్ చూస్తుంటుంది, ఇంకేం చూడదు ఫోన్లో. సో అలాంటి రైమ్ కానీ రాకపోతే ఫోన్ విసిరేస్తుంటుంది. సో ఆ టైంలో నేనేం చేస్తానంటే బెడ్ మీద ఇవ్వడము ఫోను, లేకపోతే కార్పెట్ మీద ఇవ్వడము చేస్తుంటాను. అలా విసిరేసినా ఇంక బెడ్ మీద పడుతుంది కదా. సో అదనమాట. ఇంకా మీలో ఎవరైనా ఇలా ఫోన్లు పగలగొట్టుకున్న వాళ్ళు ఉన్నారా? ఇంకా మా ఆయన అయితే ప్రతిదానికి లైట్ తీసుకుంటారు. బట్ ఆ రోజు మాత్రం నా పైన చాలా సీరియస్ అయ్యారు. అండ్ ఎందుకు అంటే అప్పటికే 3-4 ఫోన్స్ పోయాయి. సో ఈ ఫోన్ కూడా ఆ టైంలోనే పోవడం కొంచెం ఇంకా మనీకి కొంచెం ఇబ్బందిగా ఉండేటప్పుడు పోవడం వల్ల ఇంకా అదనమాట. అలా అయిపోయింది ఫోన్ హిస్టరీ అనేది. ఇదనమాట ఫ్రెండ్స్. అసలు పోయిన తర్వాత దేనికి అసలు చూసుకోవడానికి కూడా పనికి రాకుండా పోయింది. బట్ ఎందుకో ఉంచాలనిపించి, ఇది ఒక మెమరీ కదా, ఉంచాలనిపించి ఉంచాను అనమాట. ఉంచుతాను కూడా, ఇంకా పదేమేమి చేయను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మర్చిపోకుండా. ఓకేనా? బాయ్.